హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు 8th ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి ఒక పర్సన్ అనమాట, దాది రతన్ మోహిని గారు, ఒక స్పిరిచువల్ లీడర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్. ఈయన పాస్డ్ అవే. సో దాది రతన్ మోహిని, స్పిరిచువల్ లీడర్ ఆఫ్ బ్రహ్మకుమారీస్, పాస్డ్ అవే అనమాట. నెక్స్ట్ మనకి ఒక స్కీమ్, సో ముద్రా యోజన అనేది 10 years కంప్లీషన్తో వార్తల్లో ఉంది. ముద్రా యోజన, సో 2015లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. సో కొన్ని అచీవ్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 52 crores కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారు. దాంతోపాటు 70% లోన్స్ అనేది ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎంటర్ప్రినర్స్కి ఇచ్చారు. దీనికి సో ముద్రా యోజనకి నోడల్ ఏజెన్సీ ఏది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. సో ముద్రా యోజనలో 3 ఉంటాయి. సో మనకి లోన్ కేటగిరీస్ అనమాట: శిశు, కిషోర్, తరుణ్ ప్లస్. సో తరుణ్ ప్లస్ అనేది రీసెంట్గా వచ్చింది 24-25 బడ్జెట్లో. సో శిశు అనేది 50,000 వరకు లోన్స్ ఇస్తారు. కిషోర్ 50K నుంచి 5 lakhs వరకు. సో 50,000 నుంచి 5 lakh వరకు కిషోర్. తరుణ్ అయితేనేమో 5 lakh నుంచి 10 lakh వరకు. అదే రీసెంట్గా వచ్చిన తరుణ్ ప్లస్ మాత్రం 20 lakh వరకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అప్ టు 20 lakhs. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళు ఎంఓయూ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో దేనికోసము అంటే ఇండియా స్కిల్స్ యాక్లరేటర్ని లాంచ్ చేయడానికి. సో ఎంఎస్డిఈ ఎంఓయూ విత్ WEF అనమాట. నెక్స్ట్ మనకి బిమ్స్టెక్. సో మనం మొన్ననే చూసాం కదా. సో బిమ్స్టెక్ 6th మీటింగ్ అనేది బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. మోడీ వెళ్ళారు, అంతా చూసాం. సో ఇప్పుడు ఏంటి అంటే బిమ్స్టెక్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆన్ అగ్రికల్చర్ అనమాట. సో బిమ్స్టెక్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది అగ్రికల్చర్ పైన మన కాఠ్మండు, నేపాల్లో జరిగింది. సో నేపాల్ కూడా ఒక మెంబరే కదా బిమ్స్టెక్లో. అక్కడ అగ్రికల్చర్ మీటింగ్ అనేది జరుగుతుంది 9th ఏప్రిల్ రోజు. మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు దీనికి అటెండ్ అవ్వబోతున్నారు. నెక్స్ట్ మనకి ప్రెసిడెంట్ ముర్ము. సో ప్రెసిడెంట్ ముర్ము గారు పోర్చుగల్ని విజిట్ చేయబోతున్నారు. పోర్చుగల్ ఆఫీషియల్ విజిట్కి వెళ్తున్నారు. సో వచ్చాక అవుట్కమ్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ మనకి ఆర్గాన్ ఆన్ షిప్. సో ఆర్గాన్ ఆన్ షిప్ అనే దాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే IISc బెంగళూరు వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే టు స్టడీ ఫ్లూయిడ్ అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ కోసం ఆర్గాన్ అండ్ షిప్ని డెవలప్ చేశారు IISc బెంగళూరు వాళ్ళు. నెక్స్ట్ మనకి ప్రాజెక్టు వర్ష వార్తల్లో ఉంది. ప్రాజెక్టు వర్షలో భాగంగా INS వర్ష, సో ఇండియన్ నేవల్ షిప్ అయిన వర్ష, ఇదేంటి అంటే ఒక న్యూక్లియర్ సబ్మెరైన్. దీన్ని ఎప్పటికల్లా ఆపరేషనల్ అంటే కమిషనింగ్ చేయబోతున్నారు అంటే 2026 కల్లా. సో ఇంపార్టెంట్ ఎప్పటికల్లా అంటే 2026 కల్లా INS వర్ష టు బీ ఆపరేషనల్. ఇదొక న్యూక్లియర్ సబ్మెరైన్. సో మనకి ఆల్రెడీ మనకి INS హరిహంత్, హరిగాత్, సో హరిదామన్ ఇవి ఉంటాయి కదా. సో అలాంటిదే INS వర్ష అనమాట, న్యూక్లియర్ సబ్మెరైన్ అనమాట. నెక్స్ట్ మనకి 7th ఎడిషన్ ఆఫ్ పోషన్ పక్వాడా. సో మనకి పోషన్ పక్వాడాని 2018లో లాంచ్ చేశారు. సో దాన్ని 8th ఏప్రిల్ 2018లో పోషన్ అభియాన్ని లాంచ్ చేసిన సందర్భంగా ప్రతిసారి పోషన్ పక్వాడాని నిర్వహిస్తారనమాట. సో ఈసారి 7th ఎడిషన్ ఆఫ్ పోషన్ పక్వాడా 2025. ఇది మనకి 8th ఏప్రిల్ నుంచి 22nd ఏప్రిల్ వరకు దీన్ని జరిపిస్తారు. సో ఏ మినిస్ట్రీ దీన్ని నిర్వహిస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. సో ఈసారి పోషన్ పక్వాడాకి 4 థీమ్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ మనకి ఫోకస్ ఆన్ 1000 డేస్ ఆఫ్ లైఫ్. దాంతోపాటు పాపులరైజేషన్ ఆఫ్ ది బెనిఫిషరీ మాడ్యూల్ ఆఫ్ పోషన్ ట్రాకర్. సో పోషన్ ట్రాకర్ యొక్క బెనిఫిషరీ మాడ్యూల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దాంతోపాటు మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో మనకి న్యూట్రిషన్ లోపం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రొవైడ్ చేయడం అనమాట. సో లైక్ న్యూట్రిషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగా అనమాట. నెక్స్ట్ మనకి అడ్రస్ ఒబిసిటీ ఇన్ చిల్డ్రన్. సో ఇప్పుడు మనకి ఊబకాయం అనేది బాగా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ ఫోన్స్ కానీ లైక్ అన్హెల్దీ ఫుడ్ వల్ల కానీ ఒబిసిటీ అనేది పెరుగుతుంది. సో దాన్ని పిల్లల్లో తగ్గించడానికి ఒకటి అనమాట. సో ఇవనేవి 4 థీమ్స్ అనమాట. ఫోకస్ ఆన్ 1000 డేస్ ఆఫ్ లైఫ్, పాపులరైజేషన్ ఆఫ్ ది బెనిఫిషరీ మాడ్యూల్స్ ఆఫ్ పోషన్ ట్రాకర్, మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, అడ్రస్ ఒబిసిటీ ఇన్ చిల్డ్రన్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది మనం
ఢిల్లీ. సో ఢిల్లీ జాయిన్స్ ఇన్ ఏబీపీవై పిఎంజే. సో ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజనలో ఢిల్లీ కూడా జాయిన్ అయింది అనమాట. సో మనకి లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా మనం 2 స్టేట్స్ మాత్రమే జాయిన్ అవ్వలేదు, మిగతావన్నీ జాయిన్ అయ్యాయని చూసాం కదా, ఢిల్లీ ఇంకా వెస్ట్ బెంగాల్. ఇప్పుడు ఢిల్లీ కూడా జాయిన్ అయిపోయింది ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజనలో. సో ఇది 35th స్టేట్ అనమాట. సో 35th స్టేట్ ఆర్ యూటీ టు ఇంప్లిమెంట్ దిస్. సో యూటీస్ ఇంకా స్టేట్స్ని కలిపి ఇది లెక్కిస్తారు కాబట్టి సో 35th. సో ఓన్లీ ఒక వెస్ట్ బెంగాల్ మాత్రమే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 23rd సెప్టెంబర్ 2018. సో ఈరోజు మనం 3 స్కీమ్స్ని చూసాం. ఒకటి పోషణ అభియాన్, ఇంకొకటి ముద్రా యోజన, ఇప్పుడు ఏబిపిఎంజేవై. సో 23rd సెప్టెంబర్ 2018లో దీన్ని లాంచ్ చేశారు. సో మనకి ఇందులో ఏంటి అంటే 5 lakh రూపీస్ వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఫ్యామిలీకి, సెకండరీ అండ్ టెరిటరీ హాస్పిటలైజేషన్ కోసం. సో ఢిల్లీ జాయిన్స్ 35th స్టేట్ ఆర్ యూటీ టు ఇంప్లిమెంట్ దిస్ స్కీమ్ అనమాట. నెక్స్ట్ మనకి జిఐ ట్యాగ్స్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో మనకి వెస్ట్ బెంగాల్లోని ఒక 7 ప్రోడక్ట్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వచ్చింది. సో దీంతో ఈ 7 ప్రోడక్ట్స్ తోటి వెస్ట్ బెంగాల్లో 32 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది వచ్చింది అనమాట. సో అవి ఏంటివో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ నోలర్ గురెర్ సందేశ్ అనమాట. నోలర్ గురెర్ సందేశ్, ఇంకా కామర్పుకర్ వైట్ బాండే, ముర్షిదాబాద్ చనబోరా, బిష్ణుపూర్ మోతీచూర్ లడ్డు. సో ఈ ఫస్ట్ 4 చెప్పాను కదా, సో ఇవన్నీ స్వీట్ ఐటమ్స్ అనమాట. సో ఫస్ట్ 4 అన్నీ కూడా స్వీట్ ఐటమ్స్. నెక్స్ట్ మనకి రాధా పుగియల్ రైస్ అనమాట. సో ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది, రాధా పుగియల్ రైస్ విచ్ ఈజ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అనమాట. నెక్స్ట్ మనకి మాల్డాస్ నిస్తారిక్ సిల్క్ యాన్. సో మాల్దాస్ నిస్తారిక్ సిల్క్ యాన్. ఇంకొకటి బరుయ్ పూర్స్ గువా. సో ఇదొక జామకాయలు అనమాట. సో బరుయ్ గువా. సో ఒకటి సిల్క్ యాన్ ఉంది, ఒక రైస్ వెరైటీ ఉంది, ఒక గువా వెరైటీ ఉంది, ఒక 4 స్వీట్స్ ఉన్నాయన్నమాట. సో టోటల్ 7 ప్రోడక్ట్స్కి వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్స్ అనేవి వచ్చాయి. సో టోటల్గా 32 ప్రోడక్ట్స్కి చేసినాయి. అత్యధికంగా జిఐ ట్యాగ్స్ ఉన్న స్టేట్ ఏది? యూపీ కదా. సెకండ్ తమిళనాడు. నెక్స్ట్ మనకి ఒక స్పీసెస్ వార్తల్లో ఉంది, కొంకన్ మహారాష్ట్రలో ఇది కనుగొన్నారు. న్యూ ల్యాండ్ స్నాయ్ అనమాట. సో ఇది మన న్యూ ల్యాండ్ స్నాయ్ డిస్కవర్డ్ అనమాట. సో మనకి వర్షం పడ్డప్పుడు ఇట్లా కనిపిస్తాయి కదా, సో అలాంటిది అనమాట. న్యూ ల్యాండ్ స్నాయ్ డిస్కవర్డ్ కొంకన్ మహారాష్ట్రలో. సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి థియోబల్దియస్ కొన్కనిసిస్. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ సెట్ టు ఇంప్లిమెంట్ 1 state 1 RRBs. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ని 1 state 1 RRBs అంటే ఒక స్టేట్కి ఒక RRB మాత్రమే ఉండాలి అనే ఒక ఇనిషియేటివ్ అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్గా 43 RRBs ఉన్నాయి. సో దాన్ని కుదించి 28కి తీసుకురాబోతారు. అంటే 28 స్టేట్స్ కదా, సో 28 RRBస్కి దాన్ని కుదించబోతున్నారు. సో ఇప్పుడు టోటల్ RRBs అన్ని 43 ఉన్నాయి. అత్యధికంగా RRBs రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్న స్టేట్ ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్ 4 ఉన్నాయి. సో ఫస్ట్ RRB ఎప్పుడు మనకి యూపీలో ఫస్ట్ ప్రథమ్ బ్యాంక్ అనేది ఫస్ట్ RRB ఇన్ ఇండియా. సో RRBs అనేవి ఏ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ అవుతాయి అంటే RRBs యాక్ట్ 1976 అనమాట. RRBs అనేవి నరసింహం కమిటీ సూచన మేరకు ఎగ్జిస్టెన్స్లో వచ్చాయి అనమాట. RRB యాక్ట్ 1976 నరసింహం కమిటీ సూచన మేరకి వచ్చాయి. సో చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఫస్ట్ 196 RRBs ఉండే, వాటిని 43కి తగ్గించారు 2021 ఆ టైంలో. ఇప్పుడు మళ్ళీ 43ని 28కి తగ్గిస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, మంచి సేవలు అనేవి పొందుతారు RRBs ద్వారా. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ మనకి మిట్టి. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచెస్ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024 అనమాట ఫర్ BFSI సెక్టర్ అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టర్, ఇంకా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించిన ఒక రిపోర్ట్ అనమాట. సో ఇదేం చెప్తుంది అంటే డిజిటల్ పేమెంట్స్ అనేవి 3.1 ట్రిలియన్కి రీచ్ అవుతాయి 2028 కల్లా అని చెప్తుంది. సో ఇలాంటి టార్గెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లైక్ ఎస్టిమేషన్స్. సో 3.1 ట్రిలియన్ 2028 కల్లా డిజిటల్ పేమెంట్స్ రీచ్ అవుతాయి అని డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2024 మిట్టి దీన్ని రిలీజ్ చేసింది.
నెక్స్ట్ మనకి COP30 UNFCCC. సో మనకి కాప్ సమావేశాలు అనేవి 3 ఉంటాయి. సో మనకి ఈ COP30 బ్రెజిల్ సమావేశం అనేది UNFCCCకి సంబంధించింది. సో COP30 బ్రెజిల్లో జరగబోతుంది నవంబర్ 2025లో బేలెం రీజియన్లో. సో బ్రెజిల్ బీలంలో COP30 అనేది జరుగుతుంది, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో ఇందులో జరగబోతుంది. సో దానికంటే ముందు బ్రెజిల్ ఏం ప్రపోజ్ చేసింది అంటే ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఇంటర్నేషనల్ బాడీ టు యాక్లరేట్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్. సో ఒక గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఉండాలి. సో క్లైమేట్ యాక్షన్ని చూడడానికి ఒక గ్లోబల్ క్లైమేట్ కౌన్సిల్ ఉండాలి అని చెప్పేసి బ్రెజిల్ ప్రపోజ్ చేసింది. సో పెడతారో పెట్టరో చూడాలి. COP30 అయితే బ్రెజిల్ బేలెం అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ మనకి శ్రీలంక మెమోరియల్ ఓపెన్ సారీ సో SM కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ అనమాట. SM కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ ఆలివర్ క్రాఫర్డ్ గారు విన్ అయ్యారు. SM కృష్ణ మెమోరియల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ ఓలివర్ క్రాఫర్డ్ ఓర్ అనమాట. నెక్స్ట్ మనకి ఇది మనం ఆల్రెడీ చూసాం, లైక్ మెన్ అండ్ ఉమెన్ రిపోర్ట్ మొన్న మోస్పీ రిలీజ్ చేసింది అని చూసాం కదా. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు. సో దాంట్లో భాగంగానే 39.2% బ్యాంక్ అకౌంట్స్ ఉమెన్ పైన ఉన్నాయి అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్పింది. ఇది ఆల్రెడీ చూసామండి, దానికి కంటిన్యూషనే. సో ప్రెసిడెంట్ ముర్ము అఫీషియల్ విజిటింగ్ టు పోర్చుగల్ ఇంకా స్లోవెనియా 27 ఇయర్స్ తర్వాత. సో మనకి 1998లో వి నారాయణ్ గారు వెళ్ళారు. సో మన అప్పటి ప్రెసిడెంట్ వి నారాయణ్ గారు పోర్చుగల్కి వెళ్ళారు. ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత మన ప్రెసిడెంట్ ముర్ము గారు పోర్చుగల్కి వెళ్తున్నారనమాట. సో ఇది ఎందులో భాగంగా అంటే టు కమెమరేట్ 50 ఇయర్స్ ఆఫ్ ఇండియా పోర్చుగల్ రిలేషన్స్. సో ఇండియా పోర్చుగల్ 50 ఇయర్స్ సంబంధాల్లో భాగంగా ముర్ము గారు పోర్చుగల్కి వెళ్ళారనమాట. నెక్స్ట్ మనకి TS గవర్నమెంట్. సో మన తెలంగాణ గవర్నమెంట్ ఒక యూనివర్సిటీకి అప్రూవల్ తెలిపింది. సో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అనేది కొత్తగూడెంలో పెట్టాలనుకుంటున్నారు. సో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడ? కొత్తగూడెంలో. నెక్స్ట్ మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి కొన్ని గణాంకాలు. సో మోస్పీ దీన్ని కూడా సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు. సో కరెంట్ ప్రైజెస్ దగ్గర పర్ క్యాపిటా ఇన్కమ్ ఏ స్టేట్లో ఎలా ఉంది, టాప్ ఎవరున్నారో చూద్దాం. సో పర్ క్యాపిటా ఇన్కమ్, సో నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ని డివైడ్ చేస్తే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ వస్తుంది కదా. సో పర్ క్యాపిటా ఇన్కంలో టాప్ స్టేట్ కనుక చూసుకున్నట్టయితే తమిళనాడు, సెకండ్ కర్ణాటక, థర్డ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో 11.89% గ్రోత్ అనేది పర్ క్యాపిటా ఇన్కంలో నమోదు చేసింది. అదే తెలంగాణ అయితే 11th ప్లేస్లో ఉంది, 9.61% గ్రోత్ నమోదు అనమాట. సో పర్ క్యాపిటా ఇన్కమ్ టాప్ ఎవరు? తమిళనాడు, కర్ణాటక, ఏపీ. TS వచ్చేసి 11th ప్లేస్. నెక్స్ట్ మనకి యురేనియం. సో యురేనియం తవ్వకాల్లో ఏ స్టేట్ ఎలా ఉంది, టాప్ స్టేట్స్ ఎలా ఉన్నాయి అని కొన్ని గణాంకాలు అనమాట. సో యురేనియం అనేది మనకి ఓర్ ఆఫ్ పిచ్ బ్లడ్. సో ఓర్ ఆఫ్ పిచ్ బ్లడ్ ద్వారా యురేనియం అనేది వస్తుంది. సో దీని తవ్వకాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, సెకండ్ జార్ఖండ్, థర్డ్ రాజస్థాన్, ఫోర్త్ కర్ణాటక. అంటే ఈ 4 స్టేట్సే మోస్ట్ యురేనియంని తవ్వకాలు చేస్తున్నాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన 8th ఏప్రిల్ 2025 యొక్క కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.